నరహంతకుడు రాజ్ కుమార్ ఆచూకీ లభ్యం. సూర్యాపేటలో ఉన్నట్టు పోలీసులకు సమాచారం. బయలుదేరిన ప్రత్యేక బృందాలు. విజయవాడలో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిరసన. 2 ఏళ్లు దాటినా హామీలు అమలు చేయలేదని కూటమి సర్కార్పై ఆగ్రహం. విజయవాడలో రోడ్డెక్కిన శానిటేషన్ వర్కర్లు. కలెక్టరేట్ ఎదుట నిరసన. బకాయిలు చెల్లించాలని డిమాండ్. అనకాపల్లి జిల్లా అవురువాడ గ్రామస్తులకు రేషన్ కష్టాలు. బియ్యం తీసుకోవడానికి 10 కిలోమీటర్లు వెళ్లాల్సొస్తోందని ఆవేదన. నిజామాబాద్ జిల్లాలో చిరుతల వేట ముఠా అరెస్ట్. చర్మం, గోర్ల కోసం చిరుతలను చంపేస్తున్న వేటగాళ్లు. దర్పల్లి, భీమ్గల్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. మైనర్ బాలికతో కార్ డ్రైవ్ చేయించిన ఎస్ఐ తిరుపతి సస్పెన్షన్. రోడ్డుపై కార్ నడిపిన దృశ్యాలు వైరల్ కావడంతో అధికారుల చర్యలు. అనంతపురం జిల్లా ఉప్పరహల్ గ్రామంలో ఒక వ్యక్తి అనుమానాస్పద మృతి. మద్యం మత్తులో తండ్రిని కొడుకు చంపినట్టు పోలీసుల అనుమానం. వరంగల్ జిల్లా ఇల్లందలో కొత్త గ్యాస్ కనెక్షన్ పేరుతో మోసం. మహిళ నుంచి డబ్బులు తీసుకుని గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ పరార్. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో వర్షాలు కురవాలని పూజలు. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. అసోంలో విదేశీయులుగా ముద్రపడిన వారికి రక్షణ కల్పించాలన్న న్యాయస్థానం. అమెరికాతో చేసిన దౌత్య ప్రయత్నాలు విఫలమయ్యాయి. గల్ఫ్ దేశాల్లోని యుఎస్ స్థావరాలపై దాడులు కొనసాగుతాయన్న ఇరాన్. అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ పెరుగుతోన్న ముడి చమురు ధరలు. $79లకు చేరిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్. రష్యా సైనిక శిక్షణలో తిరగబడ్డ మెషిన్ గన్. గాల్లో ఎగిరిపడిన ఆపరేటర్. అక్కడున్న వారికి తప్పిన ముప్పు.